తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తోంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో నింపాలని చూస్తోంది. ఇప్పటికే తొలి జాబితాలో 9 మందికి చోటు కల్పించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లోనే అనూహ్యంగా ఏ రాజకీయ అనుభవం లేని ఒకరి పేరు బయటికి వచ్చింది. అది కూడా ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ బరిలోకి దించింది. ఇప్పుడు ఆ పేరే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. హైదరాబాద్ లోక్సభ స్థానంపై ఫోకస్ చేస్తున్న బీజేపీ అక్కడి నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ పై ఓ మహిళను బరిలోకి నిలుపుతున్నారు. డాక్టర్ మాధవీలతను హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించి ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఓ అగ్రనేతను కాకుండా మహిళా నేత మాధవీలతకు హైదరాబాద్ స్థానం నుంచి ఛాన్స్ ఇవ్వడంతో ఎవరి మాధవీలత అని అందరూ ఆమె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న మాధవీలత గురించి, ఆమె జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ కొంపెల్లా మాధవీలత హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్లో ఒకటైన విరించికి చైర్మన్. అంతేకాకుండా బలమైన హిందూ భావాలను పుణికిపుచ్చుకొని నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో పరోపకారాలు చేస్తున్న ఈమెను బీజేపీ గుర్తించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలత నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే ఈమె ఎన్సీసీ క్యాండిడేట్. ఆ సమయంలో నుంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొంది సుమారు 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న మాధవీలత అనేక ఇంటర్వ్యూలలో పద్ధతులు, సాంప్రదాయాలు, పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయాలను వెల్లడిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి హైదరాబాద్ లో అందరికీ బాగా సుపరిచితులయ్యారు. తన లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు మాధవీలత. ముఖ్యంగా హిందూ ధర్మం, హిందూ సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. హైందవ సంస్కృతి సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంటాయి. ఇక ఎంఐఎం కంచుకోట పాత బస్తీలో తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రధాని మోదీ నాయకత్వం, బీజేపీ విధానాలకు ఆకర్షితురాలై మాధవీలత బీజేపీలో చేరారు. పాత బస్తీలో ఏమైనా సమస్యలు వస్తే వాటికి పరిష్కారం చూపించేవారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చేవారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్ విధానాలను తన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. గతంలో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేతలు 2వ స్థానంలో నిలిచారు. కానీ ఇప్పటి వరకు విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. అందుకే బీజేపీ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడానికి నారీ శక్తి మాధవీలతను అస్త్రంగా ప్రయోగించబోతోంది. తెలంగాణలో ఎంఐఎం గెలిచే ఒక్క ఎంపీ స్థానం హైదరాబాద్. ప్రస్తుతం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. 2009, 14, 19 4 వరుస లోక్సభ ఎన్నికల్లో నెగ్గుతూ వస్తున్నారు. అసదుద్దీన్ కు ముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఓవైసీ 1984 నుంచి 2004 వరకు 2 దశాబ్దాల పాటు పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. అంటే హైదరాబాద్ సీటు 1984 నుంచి 4 దశాబ్దాలుగా ఓవైసీల అడ్డా. ఈసారి ఎలాగైనా ఎంఐఎం కు చెక్ పెట్టి విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మాధవీలతకు ఛాన్స్ ఇచ్చింది. ఎంతో ఆస్తి ఉన్న సాధారణ జీవితమే తనకు ఇష్టమని చెప్పే మాధవీలత ఆధ్యాత్మిక విషయాలు, సంస్కృతి సాంప్రదాయాలపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతుంటారు. అసదుద్దీన్ పైనే పోటీకి నిలపడంతో మాధవీలత మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అసదుద్దీన్ ను ఓడించాల్సిందేనని, అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలోకి దింపిందని అందరూ అనుకుంటున్నారు. మరి కమలం పార్టీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాధవీలతకు విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాధవీలతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.